కలల వెనుక అర్థాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో ఒక మార్పు జరగబోతుందని ఆ కల మనకి సూచిస్తుంది. ఎటువంటి కలలు వస్తే భవిష్యత్తులో బాగుంటుందని, ఎటువంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఒకసారి మనకి కలలు గుర్తే ఉండవు. కొన్నిసార్లు ఏదైనా కల వస్తే దాని వెనుక అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటాము. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కళల వెనుక అర్థాలు కూడా ఉంటాయి. ఏదైనా కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో ఒక మార్పు జరుగుతుందని ఆ కళ మనకి సూచిస్తుంది. చాలామందికి కలలో చీపురు కనబడుతూ ఉంటుంది. చీపురు కట్ట కనబడితే అదృష్టం త్వరలోనే మీ వద్దకు చేరుతుందని అర్థం. ఒకవేళ కనుక కలలో చీపురు కట్ట కనబడుతున్నట్లయితే ఒకసారిగా మీ జీవితం మారిపోయినట్లే. అనేక మార్పులను చోటు చేసుకుంటుంది. కలలో మీకు ఖాళీ గిన్నె కనబడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో రాబోతుందని అర్థం. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కలలో ఖాళీ గిన్నె కనబడితే డబ్బుకు లోటు ఉంటుందట. మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా త్వరలోనే పూర్తయిపోతున్నాయని సంకేతం. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గుడ్లగూబ కనబడితే చాలా మంచి జరుగుతుందట. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కలలో కనబడితే లక్ష్మీదేవి కాసుల వర్షాన్ని కురిపిస్తుందట. ఆర్థిక ప్రయోజనాలన్నీ పొందవచ్చు. సంతోషంగా జీవించి తెల్లటి మిఠాయిలు కలలో కనబడితే కూడా సంతోషం కలుగుతుంది. ఇక ఈ కల వస్తే లక్ష్మీదేవిపై మీ కాసుల వర్షం కురిపిస్తుంది. సంతోషంగా ఉండవచ్చని అర్థం. కలలో బంగారం, వెండి వంటివి కనబడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా ప్రయోజనాలు పొందవచ్చును. సంతోషంగా జీవించవచ్చును. మీ కష్టాలకు తగ్గ ఫలితం త్వరలోనే రాబోతుందని ఈ కల చెబుతుంది. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు వస్తాయి. కలలు కొనడం సహజం. మానసిక స్థితిని ప్రతిరూపాలే కలలు అని చెప్పవచ్చును. నిద్రపోయే సమయంలో సంతోషంగా ఉంటే ఒక విధమైన కళలు, బాధగా ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి. అంతేకాదు సందర్భాన్ని బట్టి కూడా కళలు వస్తాయి. కళలో పక్షులు, జంతువులు, పాములు వంటివి మాత్రమే కాదు, రకరకాల సన్నివేశాలు, దేవుళ్ళు, దేవతలు ఇలా రకరకాలుగా కళలు వస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది. అయితే దేవుళ్ళు, దేవతలు కళలో కనిపించడం బహు అరుదు. అయితే ఎవరికైనా కలలోనైనా దేవుళ్ళు కనిపిస్తే దానికి కూడా అర్థం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఎవరి కలలోనైనా దేవుళ్ళు కనిపిస్తే అది శుభప్రదమో కాదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు శివుణ్ణి అత్యంత భక్తుడు అయితే మీరు కనీసం ఒక్కసారైనా మీ కలలో శివుడు లేదా శివలింగాన్ని చూసి ఉంటారు. లేదంటే శివలింగాన్ని పూజించినట్లయితే మీకు కల వచ్చే ఉంటుంది. ఇటువంటి కళలు చాలా పవిత్రమైనవి, సంయోగాలుగా పరిగణిస్తారు. కళలో శివుణ్ణి చూడడం వలన మీ జీవితంలో పురోగతిని సాధించడంతో పాటు మీ కోరికలన్నీ నెరవేరుకోవడానికి శుభ సూచకంగా చెబుతూ ఉంటారు. మీకు కూడా ఇలాంటి కళలు వచ్చినట్లయితే మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా చెప్పవచ్చును. అయితే శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. మీరు మీ కళలో శివలింగాన్ని చూస్తే మీకు వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీపై ఉంటాయని సూచిస్తుంది. మీరు మీ కళలో శివలింగాన్ని పూజించినట్లుగా అనిపిస్తే మీ జీవితంలో అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం. అలాంటి కళ మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది. మీరు ఇప్పటి వరకే మీ జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు సమసిపోతాయి. ఇది మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది. ఈ కళ కోరికల నెరవేర్పును సూచిస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లు అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితాభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారని సాంకేతికం. అలాంటి కళ ఆఫీస్లో మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును, అదృష్టం తెస్తుంది. ఇలాంటి కళ పురోగతి, ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. మీ కళలో తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా తీవ్రమైన ఆరోగ్యం నుండి బయటపడవచ్చని స్వప్న శాస్త్రం చెబుతుంది.
మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని సాంకేతికంగా పరిగణించవచ్చును. కలలో శివాలయం మెట్లు ఎక్కడం మీ నిజ జీవితంలో చాలా శుభ సాంకేతికంగా భావించాలి. మీరు మీ జీవితంలో ఆనందం, శాంతి వైపు పయనిస్తూ ఉన్నారని ఈ కళకు అర్థం. మీరు ఇన్నాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ముగింపు పలుకుతున్నట్లు అర్థం. మీ అంచనాల ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. అయితే దుర్గాదేవి లేదా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక కళ వస్తే దానికి కూడా అర్థం ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది. అమ్మవారు కొన్న సందర్భంలో ముఖ్యంగా చైత్ర మాసంలో నవరాత్రులు, శరన్నరాత్రుల్లో భూమి మీద సంచరిస్తున్నారని భక్తుల ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తుందని మత విశ్వాసం ఉంది. అటువంటి పరిస్థితిలోనూ అమ్మవారికి సంబంధించిన కొన్ని కళలు వచ్చినట్లయితే అమ్మవారి ఆశీస్సులపై మీపై కురిపిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక అమ్మవారికి సంబంధించిన కళలు దేని సూచిస్తాయో స్వప్న శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం దుర్గాదేవి మీ కళలో కనిపిస్తే మీ జీవితం అంతా విజయవంతమవుతుందని అర్థం. దుర్గాదేవి కళలో కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలోని బాధలన్నీ ముగిసి ఆనందం రాబోతుందని ఈ కళకు అర్థం అని స్వప్న శాస్త్రం పేర్కొంది. దుర్గాదేవి సింహం పైన స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే అలాంటి కళ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కళకు అర్థం ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయని అర్థమట. అంతేకాదు ఇలాంటి కళకు అర్థం త్వరలోనే మీ శత్రువులపైన విజయం సాధిస్తారని సూచిస్తుందట. కళలో దుర్గాదేవి ఆలయం కనుక కనిపిస్తే ఆ కళ శుభప్రదమైన కళ అని కుబేరుడు మీపై ప్రత్యేక ఆశీస్సులతో కురిపిస్తారని అర్థం. అలాగే ఈ సమయంలో కళల అమ్మవారి ఆలయాన్ని చూడడం వలన డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని ఈ కళ సూచిస్తుందట. కళలో సింహాన్ని చూడడం చాలా శుభప్రదం. సింహాన్ని దుర్గాదేవి వాహనంగా పరిగణిస్తారు కనుక కళలో సింహం కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థమట. స్వప్నశాస్త్రం ప్రకారం కళలో సింహాన్ని చూడడం అంటే మీ జీవితంలో రానున్న అదృష్టం గురించి మాత్రమే కాదు, ఇప్పుడు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడు. హిందూ మతంలోనే మానవుడిగా పుట్టి దేవుడిగా పరిగణించబడతారు. శాస్త్రం ప్రకారం దేవుళ్ళు, దేవతలు శ్రీరాముడు కళలో కనిపించడం వెనుక కొన్ని అర్థాలున్నాయి. రాముడు కళలో కనిపిస్తే జీవితంలో కొన్ని ప్రత్యేక సాంకేతికాలు ఇస్తున్నట్లు అర్థమట. మీ కళలో శ్రీరాముడు కనిపిస్తే అది మీకు శుభసూచకం కావచ్చు. రామచంద్రుడు మాత్రమే కాదు, హనుమంతుడు మీ కళలో కనిపించినప్పుడు ఏమి జరుగుతుందో, ఏమి సాంకేతికాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం మీ కళలో శ్రీరామచంద్రుడిని చూసినట్లయితే అది శుభప్రదమైన కావచ్చు. కళలో దేవుళ్ళు, దేవతలను చూడడం జీవితంలో అపారమైన విజయాన్ని తెలుస్తుంది. శ్రీరాముడిని కళలో కనిపించడం వెనుక ఉన్న అర్థం జీవితంలోని అన్ని ఆటంకాలు తొలగిపోతాయి సంకేతమట. ఒక వ్యక్తి కళలో రామాలయాన్ని చూసినట్లయితే ఆ కళ కూడా చాలా శుభప్రదమట. ఇలాంటి కళ వస్తే దానికి అర్థం మీకు మిగిలిన పనులన్నీ త్వరలోనే పూర్తవుతాయని, మీ లక్ష్యాలు త్వరలోనే నెరవేరుతాయని అవకాశం ఉంది. ఏ రామ భక్తుడైనా కళలో శ్రీరాముడు, హనుమంతుడు కనిపిస్తే ఆ కళ వ్యక్తికి చాలా శుభప్రదంగా మారుతుంది. ఈ కళ ఆ వ్యక్తికి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుందని అర్థం. శ్రీరాముడు హనుమంతుడిని కలిసి చూడటం జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని సాంకేతికమట. ఎవరి కళలో బజరంగ బలిని చూసినట్లయితే లేదా మీ కళలో హనుమంతుడి ఆలయం, అతని విగ్రహం మొదలైనవి చూసినట్లయితే ఈ కళ చాలా శుభప్రదంగా ఉంటుంది. త్వరలోనే హనుమంతుని ఆశీస్సులు లభించాయని అర్థం. శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుంది.